నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. సిబ్బంది పనితీరుపై ఆరా. వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఏ సెక్టార్ నందు విష్ణుగుండి నగర్ అంగన్వాడీ సెంటర్ల నందు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం. హాజరైన ప్రత్యేక అధికారి శ్రీనివాస్. వినుకొండ చిత్రకారుడు జస్టిస్ కు జాతీయ కుంచెగురు అవార్డు. ప్రత్యేకంగా అభినందించిన ప్రముఖులు. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు, బండ్లమోటు, ఐనవోలు, సేవలపురం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సందర్శించారు. పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ల యొక్క భౌగోళిక స్థితిగతులను పరిశీలించి స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదుదారులకు వెయిటింగ్ రూమ్ ఉండాలని, పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలని సూచించారు. జాతీయ రహదారి వెంబడి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రత నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని మరియు రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, గర్ల్స్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్, పీసీ తదితర కేసుల రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్టు కాని కేసులలో నిందితులను త్వరగా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ సమయంలో నమోదైన కేసులను సమీక్షించి వాటి అరెస్టులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద, హాస్టల్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువ విజువల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టవలసని సూచించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకై కృషి చేయాలని, దానికి గాను ప్రత్యేక టీమ్స్ పెట్టి గంజాయి అమ్ముతున్న, తాగుతున్న వారిపై నిఘా పెట్టి అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా రాత్రి మరియు పగలు బిట్ల పనితీరును నిరంతర మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు. వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఏ సెక్టార్ నందు విష్ణుగుండి నగర్ అంగన్వాడీ సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, గర్భవతి సత్వర పేరు నమోదు చేయించాలని, తల్లిపాలు దేవుడు ఇచ్చిన వరమని తల్లులకు తెలియజేశారు. సక్రమంగా సకాలంలో ప్రతి బిడ్డను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు చేర్పించాలని తెలియజేశారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ జి శేషకుమారి మాట్లాడుతూ, తల్లిపాలలో బిడ్డకు కావాల్సిన విటమిన్స్ అన్ని తల్లిపాలలో పొందవచ్చని తెలియజేశారు. మరియు అంగన్వాడీ ద్వారా అందజేసే పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. ఈపూరు మండలం కొచ్చెల గ్రామంలో జనసేన టీడీపీ వారు కోలాటం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు హాజరయ్యారు. వారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా జనసేన మన సీను కూడా తప్పనిసరిగా ఆయన కూడా ఒంగోలు వెళ్ళి వస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడటం కాదు కానీ దైవ కార్యక్రమం ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది మన సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా మన అందరూ కూడా కలిసిమెలిసి ఈ రోజున ఈ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి, ఇరు పార్టీల పెద్దలకి, కమిటీ వారికి కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు నేను మీకు అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా, మన అదృష్టం కొంది మన పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే
అనేక కార్యక్రమాలు మనం ఏదైతే ఎన్నికల ముందు అనుకున్నామో ఆ రాజధాని నిర్మాణాన్ని బ్రహ్మాండంగా మొదలుపెట్టారు. పోలవరంకు సంబంధించి బ్రహ్మాండంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. వారితో పాటుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులన్నింటినీ కూడా బలోపేతం చేస్తూ ఈ రోజున మంచి పాలన అందిస్తున్నారు. దీన్ని మనందరూ కూడా స్వాగతించాలి. ఈ రోజు చూసినట్లయితే ఎన్నికల ముందు చెప్పినటువంటి మరి పెన్షన్ల కార్యక్రమం ఈ రోజు ఎంత సంతోషంగా ఉందమ్మా. పోయిన నెల ఇచ్చాం, ఈ నెల కూడా ఉదయం అన్ని పట్టణంలో కానీ గ్రామాల్లో మనం ఎమ్మెల్యే గారు మేము పర్యటిస్తామంటూ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే చాలా సంతోషం అవుతుంది. చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన చెప్పిన మాట ప్రకారం 3,000, 4,000 చేసి బ్రహ్మాండంగా పెన్షన్లు అందిస్తున్నారు. అదేవిధంగా మరి వికలాంగులకైతే 3 నుంచి 6,000 ఒకేసారి పెంచి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే సోదరిమణులందరూ కూడా బస్సు సౌకర్యాన్ని కూడా ఈ నెల 15 నుంచే ప్రారంభించేదానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం చూస్తున్నా. దానితో పాటు ఎన్నికల సమయంలో చెప్పాం, ప్రతి గ్రామంలో కూడా మంచి వ్యక్తులను మనం ఎంపిక చేసుకోవాలని. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విద్యావంతుడు, బ్రహ్మాండంగా ఇవాళ టీడీపీ ఎల్పీ లీడర్గా ఉన్నారు. దేశంలోనే మన ఎంపీ గారు ఇలా మరి దిక్సూచిగా ఉన్నారు, ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. తప్పనిసరిగా వారి అండదండలతో ఈ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి అయింది. వారితో పాటు ముచ్చటగా మూడవసారి గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో ఈ రోజు బ్రహ్మాండంగా నియోజకవర్గం మొత్తం కూడా మరి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీలు 3 పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు ముందుకు తెస్తున్నారు. ఈ రోజున వినుకొండ మంచినీరు కావాలంటే ఎమ్మటే మరి రామానాయుడు గారు భారీ నీటిపారుదల శాఖలతో మాట్లాడి వెంటనే నీరు తెప్పించి ఈ రోజున పూర్తి స్థాయిలో నీటిని నింపి ప్రతిరోజు మంచినీరు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు చూసిన నాగార్జున సాగర్ కి మనం ఎంత అదృష్టవంతులో. ఇంతకుముందు చంద్రబాబు గారు వస్తే నీళ్లు అంటున్నారు, కానీ తప్పు. చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. అది నిరూపిస్తూ ఈ రోజు వరుణదేవుడు కటాక్షించి శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండుతుంది, మనకు నీళ్లు వస్తా ఉన్నాయి. త్వరలో బీబీటీ కూడా వేసుకొని మనం చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా టీడీపీ జనసేన వారు ఇదే విధంగా కలిసిమెలిసి ఉండి అన్నదమ్ములాగా తప్పనిసరిగా ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. దానికి మన ఎమ్మెల్యే గారు సహకరిస్తారు, ఎంపీ గారు సహకరిస్తారు. మీకు మంచి నాయకత్వం ఇక్కడ బ్రహ్మాండంగా మన కోసరావు గారు కానివ్వండి, అంకారావు గారు కానివ్వండి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు బాగా పనిచేసి కష్టపడి పనిచేసి ఐకమత్యంగా ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వీరందరి నేతృత్వంలో ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం, సంక్షేమ ఫలాలు అందించుకుందాం. మనం చెప్పిన విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి మన బిడ్డల భవిష్యత్తు బాగు తీసుకున్న గ్రామంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. కానీ ఒక 20 సంవత్సరాలు ఎంత మారిందంటే గ్రామం ఐకమత్యం, మన కొత్తలను చూసి నేర్చుకోవాలనే ఒక పరిస్థితిని తీసుకొచ్చారు. అటు టీడీపీ జనసేన కలిసి నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ, దరిదాపు 1400 ఓట్ల మెజార్టీని ఈ నియోజకవర్గంలో మాకు అత్యధికంగా అటు మరి శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, శ్రీకృష్ణదేవరాయలు గారికి అందించినటువంటి ఇరు పార్టీల ఐకమత్యానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు చూసినట్లయితే ఇరు పార్టీల వారు కూడా కలిసి ఈ కోదండ కార్యక్రమాన్ని కూడా మహిళా సోదరి మనులు కూడా కలిసిమెలిసి ఈ విధంగా చేస్తున్నారమ్మా. తప్పనిసరిగా ఆ అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఆంజనేయులు గారు, ఎమ్మెల్యే గారు, శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు మరలా ఒక పర్యాయం ఈ గ్రామానికి వస్తారు. తప్పనిసరిగా ఏదైతే మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం, అందరూ కలిసి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా అమ్మవారి ఆశీస్సులతో బాగా పంటలు పండాలి, వ్యాపార అభివృద్ధి చెందాలి, మనందరూ కలిసి ఉండాలని పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. న్యూ వినుకొండ ఏరియా డైరెక్టర్స్ అండ్ డాన్స్ మాస్టర్ల అసోసియేషన్ సభ్యులు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించారు. కళాకారులకు గుర్తింపు కార్డుల కొరకు ఎంఆర్ఓని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. వినుకొండ ప్రముఖ జాతీయ చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ కు జాతీయ కుంచెగురు అవార్డు వరించింది. కర్ణాటక రాష్ట్ర చిత్రకారుల సమైక్య భారతీయ నామఫలక కుంచె కళావిరధ సంఘ్ వారు
భారత జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకారుల మహాసభలో జాతీయ కుంచె గురు అవార్డు ప్రదానం చేశారు. బెంగళూరు కర్ణాటక చిత్రకళా సంఘం భవనంలో జరిగిన సభలో కమర్షియల్ చిత్రకారుడిగా, చిత్రకళా ఉపాధ్యాయుడిగా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న డాక్టర్ జస్టిస్ సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణ రాజకీయ ప్రముఖులు, కవులు, కళాకారులు, పాస్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వివిధ కళా సంస్థల ప్రతినిధులు ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు. మరెన్నో అవార్డులు సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అభినందనీయమని ఈపూరు మండల కొచ్చెల సెక్టార్ సూపర్వైజర్ రాజలక్ష్మి అన్నారు. ఈపూరు మండలం కొచ్చెల ఉప్పరపాలెం గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెనుమల వెంకటేష్ సహకారంతో ఫౌండేషన్ ప్రెసిడెంట్ పమిడిపల్లి అనిల్ ద్వారా సూపర్వైజర్ రాజలక్ష్మికి కుర్చీలు, ఫ్యాన్లు, చాపలు అందజేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.